మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం తెలుసుకోబోయే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం చాలా అద్భుతమైన శాస్త్రం. ఇది మనం మనం తెలుసుకోవడమే కాదు, మన పిల్లలకు కూడా మనం ఇది తెలియచేయాలి. మనకి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, మనకిష్టమైన వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ ఈ ఆధ్యాత్మిక శాస్త్రం తెలియాలి. ఇది ఎంతో అద్భుతమైన శాస్త్రం. అయితే ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం ముందుగా ధ్యాన శాస్త్రం గురించి తెలుసుకుందాం. ఇది ఈ ధ్యాన శాస్త్రం ఈ ఆధ్యాత్మిక శాస్త్రాలలో మొదటి శాస్త్రం అన్నమాట. మనం సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎన్నో సత్యాలున్నాయి కదా మనకి తెలియనివి. మరి ఆ సత్యాలన్నిటినీ ఎలా తెలుసుకోవాలి? అంటే మన లోపలికి మనం వెళ్ళాలి. సత్యాలన్నీ మన లోపలే దాగి ఉన్నాయి. అక్కడ తప్ప మనం ఎక్కడెక్కడ వెతుకుతాం సత్యాల కోసం? బయటంతా వెతుకుతాం. ఎక్కడికెక్కడికో వెళ్తాం. ఏవేవో పనులు చేస్తూ ఉంటాం. ఎవరెవరి దగ్గరకో వెళ్తూ ఉంటాం. కానీ అసలైన నిజమేమిటి? సత్యాలన్నీ కూడా మనలోనే ఉంటాయి. మరి ఇంత టెక్నాలజీ ఉండి కూడా జనాలు ఎందుకు రోగగ్రస్తులవుతున్నారు? ఎందుకు స్ట్రెస్ పెరిగిపోతుంది అందరికీ? దిగులుగా ఎందుకు మారుతున్నారు ఎక్కువ మంది అంటే, ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. అవునా? సో మరి ఈ తేడా జరగకుండా ఉండాలి అంటే, అన్నీ సవ్యంగా జరగాలి అంటే ఒకే ఒక సొల్యూషన్. ఏంటో తెలుసా అది? ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకోవాలి. స్పిరిచువల్ సైన్స్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. అంతే, అదొక్కటే సొల్యూషన్. మరి ఆధ్యాత్మిక శాస్త్రంలో మొదటి శాస్త్రం ఏమిటి? ధ్యాన శాస్త్రం. ఈ శాస్త్రం ఎంత గొప్పది అంటే, మిగతా అన్ని శాస్త్రాలకు ఈ ధ్యాన శాస్త్రం బేస్ అన్నమాట. సో దీని గురించి బాగా తెలుసుకుంటే, ఇది బాగా మన నరనరాల్లో ఇంకిపోయి ఉంటే, ఇక మిగతా శాస్త్రాలను అర్థం చేసుకోవడం మనకి చాలా ఈజీ అయిపోతుంది. సో మనకున్న అనంతమైన శక్తిని, మనందరికీ అనంతమైన శక్తి అనేది ఉంటుంది, ఉండి తీరుతుంది. దాన్ని మనం గుర్తించలేమంతే. మరి ఆ అనంతమైన శక్తిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, మనం ఆ శక్తిని యూజ్ చేసుకోవాలి అని గనక మనం గట్టిగా ప్రయత్నం చెయ్యాలి అని డిసైడ్ అయితే, మనం మన లోపలికి ప్రయాణం చేయాలి. ఇది తప్పకుండా మనందరం నేర్చుకోవాలి, సాధన చేయాలి. ఈ ప్రపంచంలో 0.1% మందికి మాత్రమే ఈ స్పిరిచువల్ సైన్స్ అనే విద్య తెలుసు. ఈ ధ్యాన శాస్త్రం తెలుసు. ఈ స్పిరిచువల్ సైన్స్ మిగతా అన్ని శాస్త్రాలకి తల్లి లాంటిది. కానీ మనం దీనినే నెగ్లెక్ట్ చేసాం. ఇక ఇప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. మనం దీన్ని నేర్చుకొని తీరాల్సిందే. యోగా అంటే కేవలం ఆసనాలు కాదు కదా! మనం సరిగ్గా వినాలి, అర్థం చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ అని ఉండాలి కదా యోగాలో. అప్పుడే మనకి సత్ఫలితాలొస్తాయి. ఇప్పుడు 2+2=4. ఎప్పుడూ ఆ 2+2=4 అనేది అలాగే ఉంటుంది. ఇదే విధంగా ధ్యాన శాస్త్రాన్ని అర్థం చేసుకుని సాధన చేస్తే, బుద్ధుడికి ధ్యానం వల్ల వచ్చిన ఫలితాలే మనందరికీ కూడా వస్తాయి. రాలేదు అంటే మనం ఏదో మిస్టేక్ చేస్తున్నట్టే. ఈ ధ్యాన శాస్త్రం చాలా చిన్నది. విశ్వరహస్యాలన్నీ చిన్నవిగానే ఉంటాయి కదా! మరి ధ్యానం అంటే మామూలుగా చాలామందికి ఎన్నో రకాల అపోహలు. జనరల్‌గా కామన్‌గా ఉండే అపోహలేంటి అంటే, ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అని, ధ్యానం అంటే కాన్సంట్రేషన్, ఏకాగ్రత అని, ధ్యానం అంటే మనం పని మీద ధ్యాస పెడితే, ధ్యాస పెట్టి పని చేస్తే అదే ధ్యానం అని, ఇలా రకరకాల అపోహలుంటాయి. అయితే మనకు తెలిసిన జ్ఞానాన్ని పక్కన పెట్టి, మళ్ళీ మనం సంపూర్ణంగా ఈ ధ్యాన శాస్త్రం అనేది ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకుందాం.
ధ్యాన స్థితి అంటే ఏమిటో తెలుసుకుందాం. తర్వాత ధ్యాన పద్ధతి గురించి కూడా మనం తెలుసుకుందాం. అసలు ఏది ధ్యానం కాదు అంటే ఏం చేస్తే మనం దాన్ని ధ్యానం అని అనము అంటే, మనసుతో చేసే పనిని మననము అంటాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా, రామజపం ఇవన్నీ కూడా జపాలే, ధ్యానాలు కావు. మన బ్రుకుటి దగ్గర వెలుగుని ఊహిస్తున్నాము అంటే థర్డ్ ఐ దగ్గర అక్కడ ఊహ ఉంది. అంటే మనసు పనిచేస్తుంది. ఊహిస్తూ ఉన్నాం మనం అక్కడ. అంటే మనసు ఇక్కడ పనిచేస్తుంది కదా! సో, ఇది ధ్యానం కాదు. కొందరు దేవుణ్ణి ఊహించుకుంటూ ఉంటారు. సో, ఇది కూడా ధ్యానం కిందకి రాదనమాట. మరి ధ్యానం అంటే ఏమిటి అంటే, ఏది మనం చేయకుండా, ఏది మననం చేయకుండా, ఏది ఊహించకుండా మనసుని శూన్య స్థితిలో ఉంచడమే ధ్యాన స్థితి అంటే. మరి ధ్యాన స్థితి కోసం మనస్సుని మనం ఏం చేయాలి? శూన్యం చేయాలి. ఎందుకు మనం మనస్సుని శూన్యం చేయాలి? సత్యం తెలుసుకోవడానికి. ఏ సత్యం తెలుసుకోవడానికి? ఐ యామ్ ద గాడ్. నేను దివ్యమైన ఆత్మను అని తెలుసుకోవడానికి. నేను కేవలం ఈ శరీరం మాత్రమే కాదు, అన్ని జీవుల్లో, అన్నిట్లో ఉన్నది నేనే. నేను దివ్యమైన ఆత్మను అని తెలుసుకోవడానికి. ఆది, మధ్య, అంతంలోనూ నేనే ఉన్నాను అన్న సత్యం మనం తెలుసుకోవడానికి. మరి ఈ సత్యం మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు తెలిసి వస్తుంది? అంటే భగవద్గీత లాంటి పుస్తకాలు చదివినా కూడా ఈ సత్యం మనకి అర్థం కాదు. కేవలం ధ్యానం ద్వారా మనం ఈ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే మనకి ఈ సత్యం అర్థమవుతుంది. మనకు మన శరీరానికి మధ్య ఉండేదేమిటి? మనస్సు. సో, మనం అంటే కేవలం శరీరం అని ఎందుకు అనుకుంటూ ఉంటాం? మన మనస్సు దాని ఆలోచనల ద్వారా సత్యం తెలుసుకోకుండా చేస్తుంది కాబట్టి. దుఃఖానికి కారణమవుతుంది ఈ మనస్సు. అందుకే మనం మనస్సుని తొలగించాలి. అంటే ఆలోచనలు ఆగిపోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 2 సెకండ్స్ కళ్ళు మూసుకొని 2 జంతువుల్ని గుర్తు చేసుకోండి. అందులో కోతి ఉండకూడదు అని నేనంటున్నాను. ఇలా నేనన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ కోతి గుర్తొచ్చి తీరుతుంది. మీరు కోతి గురించి ఆలోచిస్తారు. అవునా? ఎందుకలా అవుతుంది అంటే, అవసరం లేనప్పుడు మనస్సుని తీసి పక్కన పెట్టడం మనకు రాదు కాబట్టి. మరి మనసు ఏమి సృష్టిస్తుంది? ఆనందం, దుఃఖం, విజయం, అపజయం ఇలా అది ఇది అన్నీ సృష్టిస్తుంది. మనం దానికి చెప్పే దాని మీద అది సృష్టించడం అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఆత్మస్వరూపులమని అనుభవపూర్వకంగా మనకెలా అర్థమవుతుంది? ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా అర్థమవుతుంది. మరి ఆత్మజ్ఞానం అంటే అన్నింటిలోనూ నిన్ను నువ్వు చూసుకోవడం. ఇలాంటి అనుభవం మనకు కలగడమే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వల్ల లాభాలేమిటి? దుఃఖమంతా మాయమవుతుంది. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమస్యలంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, రిలేషన్షిప్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, మన స్టేటస్కి రిలేటెడ్ ఇలాంటివి ఏవైనా సరే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఈ ఆత్మజ్ఞానం వల్ల లభిస్తుంది. మరి ఆత్మజ్ఞానం కలగాలంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం ఒక్కటే అన్నిటికీ పరిష్కార మార్గం. ధ్యానం అంటే మనలోకి మనం ప్రయాణించడం. ధ్యానానికి కావలసింది ఏమిటి? శ్వాస. ధ్యాన స్థితి అంటే మనస్సుని ఎరుకతో శూన్యంగా ఉంచుకోవడమే. ధ్యాన పద్ధతి ఏమిటి? శ్వాస ద్వారా మన లోపలికి మనం వెళ్ళడం. దేనిని జపించకుండా, దేనిని ఊహించకుండా శూన్యంగా ఉండటం. మనసు పని చేయకుండా ఎరుకతో ఉండటం. ఇదే ధ్యాన పద్ధతి.
ధ్యాన సాధనలో దృష్టి ఎక్కడ నిలపాలి? శ్వాస మీద. కానీ అలా దృష్టి నిలపలేకపోతున్నామంటే దానికి కారణం మనసు పలు విధాలుగా పరిగెత్తడం. అవునా? మరి ధ్యానం సరిగ్గా చేస్తే మనకు ముందుగా లభించేదేమిటి? సంపూర్ణమైన ఆరోగ్యం. ఎలాంటి జబ్బయినా కూడా తగ్గి తీరాల్సిందే. మనసు పని చేయకుండా ఎరుకతో ఉండటం ఎలా? ఈ డౌట్ వస్తుంది కదా. మరి శ్వాస మీద ధ్యాస ద్వారా దేనిని బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు అంటే దీనిని శ్వాస మీద ధ్యాసని. ఎక్కడో ఉన్న ధ్యాసను శ్వాస మీదకి మనం మరలుస్తూ ఉంటాము. ఇలా మనసు పని చేయకుండా మనం ఎరుకతో మనస్సుని కంట్రోల్ చేయొచ్చు. శ్వాసకి పూర్తిగా వ్యతిరేకమైనదేమిటి? ఆలోచనలు. ఆలోచనలు ఉంటే శ్వాసను గమనించలేము. శ్వాసను గమనిస్తూ ఉంటే ఆలోచనలనేవి రావు. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మీ చిన్నప్పటి స్కూల్ డ్రెస్ గుర్తు చేసుకోండి. మీ యూనిఫామ్, మీ షూస్, మీ స్కూల్ బ్యాగ్, మీ లంచ్ బ్యాగ్, మీ ఫ్రెండ్స్, మీ క్లాస్ రూమ్, మీ ప్లే గ్రౌండ్, మీ ఇంగ్లీష్ టీచర్, మీ మ్యాథ్ టీచర్, ఇలా వాళ్ళని గుర్తు చేసుకున్నారు కదా. మరి ఇప్పుడు అలాగే కళ్ళు మూసుకొని కేవలం మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. గాలి పీలుస్తున్నారు, గాలి నెమ్మదిగా వదులుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయండి. గాలి తీసుకోండి, వదలండి. గాలి మీదే, మీ శ్వాస మీదే ధ్యాస పెట్టండి. ఇప్పుడు కళ్ళు తెరిచి చెప్పండి ఏం జరిగింది. కళ్ళు మూసుకున్నప్పుడు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఎటువంటి ఆలోచనలు ఉండవు. శ్వాస మీద ధ్యాస లేకపోతే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవునా? ఒకసారి కావాలంటే మీకు మీరు టెస్ట్ చేసుకోండి. ప్రశాంతమైన నిర్మలమైన స్థితి అంటే మనసు శూన్యమైన స్థితి. మరి ఈ స్థితి ఎలా లభిస్తుంది? ధ్యానం ద్వారా. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యాన స్థితి అంటే మనసు శూన్యమైన స్థితి. మనసు శూన్యం అవ్వడం అంటే మన లోపల ఉన్న అనంతమైన శక్తితో మనం కనెక్ట్ అవ్వడం. ధ్యానంలో ఆలోచనలు వస్తే ఏం చేయాలి? వస్తే రానివ్వాలి. మనం ఆలోచిస్తున్నాం అని మనకు ఎప్పుడైతే గుర్తు వస్తుందో, ఎప్పుడైతే మనం ఆ విషయాన్ని గుర్తిస్తామో వెంటనే ఆలోచనల్ని కట్ చేసి ఎటువంటి బాధ పడకుండా ఇమీడియట్గా మనం మన ధ్యాసను శ్వాస మీదకు తీసుకువెళ్ళాలి. ఇంతే. మరి ధ్యాన స్థితిలోకి మనం ఎప్పుడు వెళ్తాము? ఆలోచనకి మధ్య మనకు వచ్చే ఆ గ్యాప్లో మనం ధ్యాన స్థితిలోకి వెళ్తాం. సో ఆ గ్యాప్ను కూడా మనం గమనించాలి. గంట సేపు ధ్యానంలో ఉంటే కొన్ని క్షణాలే శ్వాస మీద ధ్యాస పెట్టగలిగారా? నో ప్రాబ్లం. ఓపికతో సాధన చేస్తూ ఉంటే శ్వాస మీద ధ్యాస పెట్టే సమయం పెరుగుతూ ఉంటుంది. ఓపిక, సహనం చాలా చాలా అవసరం. ఎన్ని రోజులు పడుతుంది ధ్యాన స్థితి రావడానికి అంటే కనీసం 40 రోజులు. ప్రతిరోజు కనీసం ఒక 30 to 40 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే శ్వాస మీద ధ్యాస పెట్టే సమయం పెరగటాన్ని మనం గమనిస్తాం. లేదా కంటిన్యూస్గా ఒక 2 అవర్స్ కూర్చుంటే ఫస్ట్ 1 అవర్ తర్వాత మీరు సెకండ్ 1 అవర్లో చాలా అద్భుతంగా మీరు ఈ ధ్యాన స్థితి కుదరటానికి మీరు అవకాశం కల్పించుకుంటారు. మీకు ధ్యాన స్థితి కుదిరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మొదట్లో ధ్యానం ఎంతసేపు మనం చేయగలం అంటే ముందుగా ఒక అరగంట కూర్చోవడం కూడా కష్టమవుతుంది. 5-10 నిమిషాలు కూర్చుంటే చాలా గొప్ప. ఆ తరువాత ఆలోచనలు చుట్టుముడతాయి. ధ్యానంలో ఆలోచనలు చుట్టుముట్టినప్పుడు ఏమనిపిస్తుంది? ఇక ఈ ధ్యానం నా వల్ల కాదు, మనసు ప్రశాంతంగా ఉన్న వాళ్ళకే ఈ ధ్యానం ఇలాంటివన్నీ నాలాంటి వాళ్ళ కోసం కాదు, కష్టాలు లేని వారికే ఈ ధ్యానం పనికొస్తుంది, ఆరోగ్యంగా ఉన్నవారు ఈ ధ్యానం చేయలేరు అని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి.
అసలు ధ్యానం అవసరం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? జీవితంలో ప్రశాంతత లేని వారికి, జీవితంలో కష్టాలు ఉన్న వాళ్ళకి, ఆరోగ్యం లేని వారికి, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, జీవితంలో సమస్యలు ఉన్న వాళ్ళకి. మరి జీవితంలో సమస్యలు తొలగిపోవాలంటే 40 రోజులు ఒకే సమయంలో ప్రతిరోజు కనీసం ఒక గంట అయినా ధ్యాన సాధన చేయాలి. అంటే మన ధ్యాసను శ్వాస మీద కనీసం ఒక గంట ఉంచటానికి ప్రయత్నించాలి. గంట సేపు శ్వాస మీద ధ్యాస కుదరకపోయినా అలా కూర్చుంటే ముందుగా గంట సేపు కూర్చోవటం అలవాటవుతుంది. రోజు రోజుకు శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఆ ధ్యాస పెట్టే సమయం ఎక్కువ అవుతూ ఉండటం, ఆలోచనలు వాటికవే నెమ్మదిగా తగ్గటం మీ అనుభవంలోకి వస్తుంది. సైన్స్ ఆఫ్ మెడిటేషన్‌లో ఉన్న 3 లాస్ ఏమిటి? ఈ 3 లాస్ ఫార్ములాస్ కావు. నమ్మకాలు, సత్యాలు. యోగ శాస్త్రంలో ఇవి ఫార్ములాస్. అందులో ఫస్ట్‌దేంటంటే శ్వాసను గమనిస్తున్నప్పుడు మన మనస్సు శూన్యం అవుతుంది. సెకండ్‌దేంటంటే మనసు శూన్యమైనప్పుడు అనంతమైన కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం నుండి మన లోపలికి వస్తుంది. నిద్రలో కూడా ఈ విశ్వశక్తిని మనం తీసుకుంటాం. కానీ ధ్యానంలో శ్వాస మీద ధ్యాసతో మనసు శూన్యమైనప్పుడు వచ్చే శక్తి నిద్రలో వచ్చే శక్తి కంటే ఎంతో ఎక్కువ. ఇక థర్డ్ లా ఏంటి అంటే మన శరీరం విశ్వశక్తితో పూర్తిగా నిండిపోయినప్పుడు క్లీన్సింగ్, శుద్ధి అనేది అవుతుంది. అప్పుడు మన 2 కనుబొమ్మల మధ్య థర్డ్ ఐ దగ్గర ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అంటే అక్కడ స్టోర్ అయి ఉన్న ఎనర్జీ మోషన్‌లోకి వస్తుంది. అంటే కదలడం మొదలవుతుంది. అప్పుడు నాడీ మండలం అంతా శుద్ధవుతుంది. అలా శుద్ధయినప్పుడు మూడో కన్ను దగ్గర వైబ్రేషన్స్ మన అనుభవంలోకి వస్తాయి. ధ్యానం ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎంతసేపు చేయాలి? ఎవరెవరు చేయాలి? ఏ ఆసనంలో చేయాలి? స్నానం చేసి చేయాలా? దేవుని ముందు చేయాలా? ఇలా చాలా క్వెషన్స్ ఉంటాయి అందరికీ. స్థిరమైన, సుఖమైన ఆసనం తీసుకోవాలి. ఆ ఆసనం ఏదైనా పర్వాలేదు. చేతులు 2 కలిపి ఎక్కువసేపు కదలకుండా ఉండే సుఖమైన ఆసనం తీసుకోవాలి. గోడకు ఆనుకొని, కాళ్ళు చాపుకొని కూర్చోవచ్చు. అలా కూర్చున్నప్పుడు కాలు మీద కాలు ఉండాలి. చేతులు కలిపి ఉండాలి. చైర్‌లో కూర్చొని కూడా చేయొచ్చు. చేతులు 2 కలుపుకొని కాళ్ళు దగ్గరగా పెట్టుకొని కూర్చోవచ్చు. ఇక కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస మీద ధ్యాసతో శ్వాసను గమనిస్తూ ఉండాలి. అనారోగ్యంతో కూర్చోలేని వాళ్ళు పడుకొని కూడా చేయవచ్చు. మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే బావుంటుంది. ఎక్కువసేపు సాధన చేస్తే తొందరగా శూన్యస్థితికి చేరుకుంటాము. ధ్యానం చేస్తే ఒళ్ళు నొప్పులు వస్తాయా? కొంతమందికి కొన్ని రోజుల సాధన తర్వాత నొప్పులు రావచ్చు. మన శరీరంలో నాడులన్నీ క్లీన్ అవుతున్నప్పుడు నొప్పులు వస్తాయి. పట్టించుకోనవసరం లేదు. భయపడాల్సిన అవసరం కూడా లేదు. మన శరీరంలో నాడులు ఎలా క్లీన్ అవుతాయి? బ్రహ్మరంధ్రం నుండి వచ్చే విశ్వశక్తిని మన శరీరం మొత్తం నింపేస్తాం కదా ధ్యానంలో. సో, అప్పుడు మన శరీరంలో మొత్తం 2,72,000 నాడులుంటాయి. ఈ నాడులన్నీ క్లీన్ అవ్వాలి. శరీరంలో ప్రాబ్లమ్ ఉన్న ప్లేస్‌కి ఫస్ట్ ఈ విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ వెళ్తుంది. అలా మన శరీరంలో ఉన్న అన్ని బ్లాక్స్‌ని ఆ విశ్వశక్తి క్లీన్ చేస్తుంది. ధ్యానానుభవాలు అందరికీ ఒకే రకంగా వస్తాయా అన్న ప్రశ్న ఉంటుంది కదా! అలా ఏమీ లేదు. 100 మంది ధ్యానం చేస్తే 100 రకాల అనుభవాలు రావచ్చు. ధ్యానానుభవాలు జనరల్‌గా ఎలా ఉంటాయి? తల అంతా బరువెక్కడం, విశ్వశక్తిని తీసుకుంటాం కదా! అందుకు అలా అనిపిస్తుంది. లేదా మన లోపల ఏదో ఫ్లో అవుతున్నట్టు ఉంటుంది. మన రంధ్రం దగ్గర ఏదో డ్రిల్లింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. శరీరంలో అక్కడక్కడ చీమలు పాకుతున్నట్టు ఉండొచ్చు. మన శరీరంలో అక్కడక్కడ ఏదో చక్రాలలా తిరుగుతున్నట్టు, ఊగుతున్నట్టు అనిపించవచ్చు. మన శరీరం కదులుతున్నట్టు, పైకి లేసి పడుతున్నట్టు, కరెంట్ షాక్ కొట్టినట్టు, మన శరీరానికి వైబ్రేషన్స్ వచ్చినట్టు అనిపించవచ్చు. వేటికి మనం భయపడాల్సిన అవసరం లేదు.
ఇలా చాలా ఎక్స్‌పీరియన్సెస్ రావచ్చు. అసలు ఎటువంటి ఎక్స్‌పీరియన్సెస్ కూడా రాకపోవచ్చు. ఏదైనా కూడా యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. బ్లాక్స్ అన్నీ క్లియర్ అయితే ఏమవుతుంది? మన శరీరంలో బ్లాక్స్ అన్నీ క్లియర్ అయితే ముందుగా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అసలు బ్లాక్స్ ఎందుకొస్తాయి? ఎప్పుడు వస్తాయి అంటే మన ఆలోచనలు, మాటలు, పనులు, ఊహల ద్వారా మన మనోవికారాలు అంటే కోపం, బాధ, దుఃఖం, అసూయ, ద్వేషం ఇలా వీటి వల్ల ఈ జన్మలో కానీ, మన గత జన్మలలో కానీ ఈ బ్లాక్స్ ఏర్పడతాయన్నమాట. బ్లాక్స్ వల్ల ఏమవుతుంది? ఖచ్చితంగా అనారోగ్యం వస్తుంది. బ్లాక్స్ ఎక్కడ ఉంటాయి? మనకు 7 శరీరాలుంటాయి అని తెలుసు కదా! అందులో ఒకటి ఎనర్జీ బాడీ. ఈ బాడీలో బ్లాక్స్ ఉంటాయి. అయితే మనం మందులేమో మన ఫిజికల్ బాడీకి ఇస్తాం అనారోగ్యం వస్తే. అందుకే ఒక్కోసారి మందులకి ఆరోగ్యం సరిగ్గా అవ్వదనమాట. బ్లాక్స్‌ని ఎలా క్లియర్ చేయాలి మనం? శ్వాస మీద ధ్యాస పెట్టి మనస్సుని శూన్యం చేస్తూ విశ్వశక్తిని తీసుకుంటూ ఆ శక్తిని నాడీ మండలంలోకి పంపిస్తూ బ్లాక్స్ అన్నిటినీ క్లియర్ చేసుకోవచ్చు. అలా క్లియర్ అయినప్పుడు రోగాలు కూడా క్లియర్ అవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది. ధ్యానంతో స్ట్రెస్ తగ్గుతుందా? అవును. ఖచ్చితంగా. మనసు శూన్యంగా ఉన్నప్పుడు స్ట్రెస్‌కి అక్కడ ప్లేస్ లేదుగా. ధ్యానం చేస్తే పూజలు చేయకూడదా? మీకు చెయ్యాలి అనిపిస్తే చెయ్యొచ్చు. కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం. కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం. కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం. అత్యున్నతమైనది ఈ ధ్యానం. ఎన్నో వందల వేల జన్మల తరువాత మనిషి ధ్యానం దగ్గరికి వస్తాడు. ఎప్పుడు మనిషి ధ్యానంలోకొస్తాడు? మనిషికి ఎన్నో క్వెషన్స్ వస్తాయి. ఎన్నో జన్మల తర్వాత. ఎలాంటి క్వెషన్స్ అంటే నేనెందుకు పుట్టాను? అసలు నేనెక్కడి నుంచి వచ్చాను? చనిపోయాక ఎక్కడికి వెళ్తాను? అసలిదంతా ఎందుకు? ఇలాంటి పరిస్థితులు నాకెందుకొస్తున్నాయి? నాకే ఇలా అవుతుందా? నాకే ఎందుకిన్ని కష్టాలు? నాకెందుకు ఎప్పుడూ కలిసి రాదు? వీళ్ళెందుకు చనిపోయారు? నాకు వీళ్ళెందుకు దూరమయ్యారు? వీళ్ళతో నాకెందుకు గొడవలవుతున్నాయి? ఇలా ప్రశ్నలు వచ్చినప్పుడు మనిషి ధ్యానంలోకొచ్చేస్తాడు. మనిషికి వచ్చే ప్రశ్నలకు మరి ఆ పైన మనం చెప్పుకున్న ప్రశ్నలన్నిటికీ జవాబులేమిటి? ధ్యానంలో ప్రతివారు వారి ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటారు. సాధన చేస్తే అలా మీ ప్రశ్నలకు జవాబులు రావడం మీ అనుభవంలోకి వస్తుంది. ఆనాపానసతి అనేది ఒక అద్భుతం. బుద్ధుడు 6 ఏళ్ల పాటు 108 టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ చేసి ఆఖరికి ఆనాపానసతిని ఫాలో అయ్యారు. కూల్‌గా, హెల్తీగా, ఎక్సైట్‌మెంట్‌తో, సాహసంతో, సంతోషంగా, హాయిగా జీవితాన్ని గడపాలి అంటే ఈ స్పిరిచ్యువల్ సైన్స్‌లో వచ్చే ప్రతి టాపిక్‌ని అర్థం చేసుకొని ఫాలో అవ్వటమే, ఇంప్లిమెంట్ చేసేసుకోవడమే లైఫ్‌లో. అయితే ఆ టాపిక్స్ అన్నిటికీ ఈ ధ్యాన శాస్త్రం అనేది బేస్. మరి దీని గురించి అస్సలు మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.